కొంతమంది సైంటిస్టుల ప్రకారం 2030 నాటికి మనం ఒక విశ్వం నుంచి మరొక విశ్వానికి, అలాగే మనం గతంలోకి లేదంటే ఫ్యూచర్లోకి ట్రావెల్ చేయొచ్చు. అలాగే మన స్పేస్లో వార్మ్ హోల్స్ అనేవి ఉన్నాయనేది ఐన్స్టీన్ వాదన. సో బ్లాక్ హోల్ అండ్ వార్మ్ హోల్ ఒకటేనా అంటే కాదు, రెండు డిఫరెంట్. బ్లాక్ హోల్ అనేది ఎక్స్ట్రీమ్ గ్రావిటీతో ఉండే ఒక కాస్మిక్ బాడీ. వార్మ్ హోల్ అనేది ఫన్నల్ షేప్లో ఉండే ఒక స్పేస్ టైం టన్నల్. ఈ వార్మ్ హోల్ ద్వారా ఒక విశ్వం నుంచి ఇంకొక విశ్వానికి త్వరగా వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్, ఒక పెద్ద కొండకి ఇటుపక్క ఒక ఊరు, అటుపక్క ఒక ఊరు ఉందనుకోండి. ఒక ఊరి వాళ్ళు ఇంకొక ఊరికి వెళ్ళాలంటే అంత పెద్ద కొండని ఎక్కి దాటి వెళ్ళాలి. సో ఇది చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఒకవేళ ఒక టౌన్ నుంచి ఇంకొక టౌన్కి సొరంగ మార్గం ఉంటే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా. అలాగే ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఈ వార్మ్ హోల్స్ అనేవి ఒక పోర్టల్ లాంటివి, కానీ అవి చాలా చిన్నగా ఉంటాయి. మనిషి కళ్ళకు కనపడే సైజులో ఉండవు. మనం ల్యాబ్లో ఉపయోగించే మైక్రోస్కోప్తో మాత్రమే వీటిని చూడొచ్చు. సో ఇలా టైం ట్రావెల్ అనేది ఒక మిషన్ నుంచి అయినా లేదా ఒక పోర్టల్ నుంచి అయినా చేయొచ్చు.